కానీ మీకు ఎర్రబెల్లి దయాకర్ రావుకి పడదు అని విభేదాలు ఉన్నాయని అంటారు. మా మధ్యన దగ్గర బంధుత్వం ఉంది, కానీ రాజకీయ వైరుధ్యం కూడా ఉంది. ఓకే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు యతిరాజారావు గారి శిష్యుడిగా ఆయనకి నాతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. నన్ను తెలుగుదేశంలో కూడా రాజకీయంగా ఒత్తిడి పెంచేది. నేను టీఆర్ఎస్ పార్టీలో చేరాక ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వందల వేల ప్రెస్ మీట్లు పెట్టి ఉంటాను. నేను ఆయనకు వ్యతిరేకంగా నేను పెట్టి ఉంటాను. ఎందుకోసం అంటే ఆయన విచ్చలవిడిగా తెలంగాణ ఉద్యమం మీద వ్యతిరేకంగా మాట్లాడేప్పుడు కేసీఆర్ గారి మీద చాలా తప్పుడు ఆరోపణలు చేస్తుండేది. కేసీఆర్ గారి కుటుంబాలు లక్ష్యంగా ఎంచుకొని తిడుతుండేది. అప్పుడు మేము ఆయన ఇంటి మీద దాడి చేయడం, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉన్నప్పుడు 2009 నుంచి 12 వరకు ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, అట్లా మా మధ్యన తీవ్రమైన రాజకీయ వైరుధ్యం ఉంది.